హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన టిఫిన్ వెరైటీస్లో స్పెషల్ ఏంటో తెలుసా? ఎంతో సులువుగా అయిపోయే గోధుమ పిండి దోశలు. ఈ పిండి మనకి ఇంత పలసగా ఉండాలి. ఇంట్లో ఏమీ లేనప్పుడు చిటికలో ఎలా అయిపోవాలంటే ఈ దోశలు అన్ని దీంట్లో వేసుకోవాలి. దాంట్లోకి కాంబినేషన్లో ఒక పచ్చడి చూపిస్తాం. చూడండి, అయిపోయింది. అంతే సింపుల్ కారం. అసలు ఎందుకంటే సింపుల్గా ఏ టిఫిన్ ఉండదు. రెండు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా గోధుమ పిండి తీసుకోవాలి. ఈ గోధుమ పిండితోనే ఇవాళ మేము రెండు రకాలు చూపించబోతున్నాం. ముందుగా ఉప్పు వేసుకోవాలి, సోడా ఉప్పు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి నీళ్ళు లేకుండా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా కలుపుకోవాలి. గంటితో కలుపుకుంటే ఉండలు పావు, అందుకే ఇలా చేతితో ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఈ 2 కప్పులతోనే 15 దోశలు వరకు వస్తాయి. ఈ పిండి మనకి ఇంత పలసగా ఉండాలి. దోశ పోస్తున్నా. ఒక గంట ఇలా తీసుకోండి. నూనె కొంచెం వేసుకోవాలి. చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో దోశ. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. బాగా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశల్లోకి సెట్ అయ్యే ఒక సింపుల్ కారం చూపిస్తాను, రండి చూద్దాం. చూడండి ఏమేమి కావాలో: ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమాటాలు, తెల్లగడ్డలు. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి, ఉప్పు కొంచెం వేసుకోవాలి. చూడండి అయిపోయింది. అంతే సింపుల్ కారం. తిరగబోయిన కూడా అవసరం లేదు, ఇలాగే తినేయచ్చు. కొంచెం ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటే అది ఇంకొక టేస్ట్ వస్తుంది. అన్నీ దీంట్లో వేసుకోవాలి. కలుపుకొని అట్టుల్లాగా వేసేసుకోండి. ఇంతే చాలు, మళ్ళీ ఎక్కువ నెరపబాకండి, దోశ రాదు. అసలు దీంట్లోకి అయితే చట్నీ కూడా అవసరం లేదు, ఇదే తినేయచ్చు, బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా. సూపర్గా ఉంది. ఇంట్లో దోశ పిండి, ఇడ్లీ పిండి ఏమి లేనప్పుడు ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇలా కొంచెం తుంచుకొని కారంలో అద్దుకొని తింటుంటే వేరే లెవెల్ టేస్ట్. అంతే, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎర్రగడ్డల, పచ్చిమిరపకాయలు వేసింది కూడా టేస్ట్ చేస్తున్నా. దీనికేం కారం అవసరం లేదు, ఒట్టి తిన్నా బాగుంటుంది. మీకు కావాలంటే కారం కూడా తినచ్చు. ట్రా టేస్టా? టేస్ట్ చూడు. సూపర్గా ఉంది. గోధుమ పిండి దోశ సూపర్గా ఉంది. మా కూతురు ఇంట్లో ఏ లేనప్పుడు చాలా సింపుల్గా అయిపోద్ది. గోధుమ పిండి వేసి జీలకర్ర అవి వేసి పోసుకొని తినచ్చు. అసలు ఎందుకంటే సింపుల్గా ఏ టిఫిన్ ఉండదు. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టిఫిన్లో కలుస్తాం. బాయ్. సరే, ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.